నమస్తే అండి. నా పేరు డాక్టర్ డిఆర్ రెడ్డి. నేను సీనియర్ కన్సల్టెంట్గా మెడినైన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. మెడినైన్ అనేది మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ ఈ 4 సూత్రాలపైన హోమియోపతి హాస్పిటల్ అనేది ఇది ఆల్టర్నేటివ్ ఏఐఎంఎస్ అంటుంది. ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్స్, ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ అంటారు. ఇవి 4 సూత్రాలపైన స్థాపించబడింది. అంటే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ ఈ 4 చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి మనిషి రోగనిరోధక పెంచడంలో. అలాగే ఇప్పుడు మనము చాలా విషయాలు ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనము మేల్ ప్రాబ్లమ్స్ అంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ జెంట్స్లో ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఓవర్కమ్ కావాలి, హోమియోపతిలో ఎలాంటి పాత్ర వహిస్తుంది, హోమియోపతి ఏ విధంగా హెల్ప్ చేస్తుందని మనం తెలుసుకున్నాము. మగవారిలో అనగానే శృంగారం అనగానే ఇది ఫిజికల్గా, మెంటల్గా 2 రకాలుగా డీల్ చేయాల్సి ఉంటుంది. శారీరక సమస్యలు కొన్ని అయితే, మానసిక సమస్యలు కొన్ని ఉంటాయి. ఈ మానసిక సమస్యలలో ముఖ్యమైన ఒత్తిడి. మనం ఏ టైంలో అయినా కూడా ఒత్తిడి అనేది, మానసిక ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది మనం చెప్పలేము. సో ముఖ్యంగా శృంగారం టైంలో మాత్రం ఈ ప్రాబ్లం ఉంది అంటే మెంటల్గా చాలా డిప్రెషన్ లేకపోవడం ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది కలగదు. అలాంటప్పుడు హార్మోన్స్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. హార్మోన్స్ ప్రొడక్షన్ లేనప్పుడు శృంగారమైన ఆసక్తి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఒకరి ముందుకు ఒకరు వెనక్కు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మన శృంగారంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఇద్దరు కోఆపరేటివ్గా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కోఆపరేటివ్గా ముందుకు వెళ్తే శృంగారంలో ఆనందాన్ని అనుభవించగలుగుతారు. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజులలో జెంట్స్లో మానసిక సమస్యలు ఎందుకు వస్తాయంటే వాళ్ళ వృత్తిరీత్యా కావచ్చు, లేదా ఇంట్లో విషయాల గురించి కావచ్చు, లేదా వాళ్ళ అలవాట్ల వలన కొన్ని సమస్యలు, ఆల్కహాల్ డ్రింక్, డ్రగ్ అడిక్షన్ ఇలాంటివి ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి. సో ఇలాంటివన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా మగవారిలో పిఎంఈ అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఈడీ అంటే ఎరెక్షన్ డిస్ఫంక్షన్, ఈ 2 సమస్యలు చాలా ఎక్కువగా మా దగ్గరకు కేసులు వస్తున్నాయి. ఈ 2 కూడా ఎందుకు వస్తున్నాయంటే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు అంటే ముఖ్యంగా డయాబెటీస్, తర్వాత కొన్ని హైపర్ టెన్షన్ వాడే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కావచ్చు, ఇలాంటివి ఉత్పన్నమవుతుంటాయి. సో ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు ఆహార నియమాలు పాటిస్తూ మందులు వాడుకుంటూ వైద్యుని పర్యవేక్షణలో మీరు ముందుకు వెళ్ళడం మీకు ప్రాబ్లమ్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉంటాయి. సో ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అనేది జెంట్స్లో ఈ జనరేషన్లో చాలా మందిలో గమనిస్తున్నాము. సో వీళ్ళు డాక్టర్ని సంప్రదించి వెంటనే ఒక ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అంటే డైట్ ఏ విధంగా ఉండాలి, ఎక్సర్సైజ్ ఎంత చేయాలి, తర్వాత నిద్ర, ఇలాంటివన్నీ మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిద్రలేమి అనేది కూడా ఈ రోజులో పెద్ద సమస్య అయిపోయింది. అంటే వాళ్ళు చేసే వృత్తి అలాంటిది, నైట్ అంతా వర్క్ చేయాల్సి ఉంటుంది, డే నిద్రపోవాల్సి ఉంటుంది. సో మనకు అది ఆపోజిట్ కాబట్టి హార్మోన్స్ అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం గమనించి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది మీకు డాక్టర్కి అన్ని ఎటువంటి దాపరికాలు లేకుండా వివరంగా చెప్పి సరైన వైద్యం తీసుకోవాల్సి ఉంటుంది. మన హోమియోపతిలో ఈ జెంట్స్కు అంటే పిఎంఈ, ఈడీ మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్కి ఎటువంటి మందులు ఉన్నాయంటే చాలా మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఏ వైద్యంలో కూడా ఇటువంటిది లేదని నా అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఎందుకంటే అందరూ ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అంటే దానికి మందు ఇస్తున్నారు, కానీ అది ఎందుకు ఏంటి బేసిక్ తెలుసుకోవట్లేదు. అవసరమైతే ఒక్కొక్కసారి మానసిక వైద్యం కూడా సంప్రదించాల్సి ఉంటుంది. డిప్రెషన్ ఇలాంటివి, సైజోఫ్రీనియా ఇలాంటి కేసెస్లో కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి వాళ్ళ ద్వారా కౌన్సిలింగ్ తీసుకుని సరైన మందులు వాడుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్లో అయితే మగవాళ్ళు యాసిడ్ ఫాస్ చాలా మంచి మందు పనిచేస్తుంది. దాంతోపాటు డయాబెటీస్ కూడా మందులు వాడడం వలన నర్వ్ స్టిమ్యులేట్ అయిపోయి పిఎంఈ కొంతవరకు కంట్రోల్లోకి వస్తుంది. మరి అత్యవసరం అయితే ఇంకా కొన్ని మందులు, డామియానా, అశ్వగంధ, అవినాసెటేవా ఇలాంటి మందులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మీరు అవసరమైనప్పుడు మెడినైన్ డాక్టర్ను సంప్రదించి మీరు మంచి సలహాలు, అవసరమైనప్పుడు మందులు చికిత్స తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మా నెక్స్ట్ వీడియోలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ఇంకా మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. నమస్తే.